హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ స్పెషల్ ఏంటనుకుంటున్నారు? ఒక స్వీట్ ఐటెంతో మేము ముందుకు వచ్చానండి. స్వీట్ అంటే ఏంటనుకుంటున్నారు? డ్రై ఫ్రూట్ లడ్డు అండి. చాలా హెల్దీ అండి. ఇది హెల్దీ, టేస్టీ, చేసుకోవడం కూడా ఈజీ అండి. చూడండి, ఇంట్లో తయారు చేసుకుంది ఎంత సాఫ్ట్గా ఉందో ఇది. ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ వాడానండి నేను. దీన్ని ఎలా తయారు చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం, వచ్చేయండి. డ్రై ఫ్రూట్ లడ్డు కావాల్సిన పదార్థాలు: ముందుగా కోకోనట్ పౌడర్ తీసుకున్నానండి, డ్రై కోకోనట్ పౌడర్, ఓట్స్, జీడిపప్పు, దోసపప్పు, నువ్వులు, వాల్నట్స్, ఖర్జూరం, గుమ్మడి గింజలు, బాదం, పిస్తా, అందులోకి హనీ, నెయ్యి, ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాం. ఈ మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా 1 by 1 అన్నీ కూడా నేతిలో వేయించి తీసుకోవాలండి. అందుకని ఫస్ట్ నెయ్యి వేసుకొని ఒక్కొక్కటిగా వేయించుకుందాం. ఫస్ట్ బాదం వేస్తున్నానండి. ఇలా మొత్తం అన్ని పప్పులు కూడా ఫ్రై చేసుకొని తీసుకుందాం. బాదం కొంచెం వేగిందండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసేసుకుందాం. ఇప్పుడు వాల్నట్స్ వేసేస్తున్నాం. పిస్తా, ఇది కూడా ఒక 5 నిమిషాలు వేగండి. ముందు కొంచెం బాదం, జీడిపప్పు, వాల్నట్స్ అలాంటివి తొందరగా వేగవు కాబట్టి ఫస్ట్ అవి వేపుకొని లాస్ట్గా నువ్వులు, కోకోనట్ పౌడరు వేసుకొని వేపుకుందాం. ఓట్స్ అవి ఫైనల్గా వేద్దాం. కట్టేసి ముందు వేసుకుంటే సరిపోతాయండి. ఇప్పుడు ఇందులో గుమ్మడి గింజలు కూడా చాలా మంచిదండి హెల్త్కి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. దోసపప్పు ఇవి కూడా వేసి ఒక 5 నిమిషాలు వేగండి. ఇప్పుడు ఇవి వేగినాయండి. ఇందులో ఓట్స్ వేసేసుకుందాం. ఓట్స్, నువ్వులు ఇవి లాస్ట్ వేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే ఫస్ట్ వేస్తే మాడిపోతాయి. కొబ్బరి పౌడర్ ఇది కూడా వేసి ఒకసారి కలుపుకుందాం బాగా. ఇవన్నీ ఒంటికి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవి అందరూ కూడా డైలీ తినచ్చండి. ఇవి ఒక లడ్డు తింటే ఆరోగ్యపరంగా చాలా మంచిది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా తినచ్చండి. డ్రై ఫ్రూట్స్ అన్నది ఇప్పుడు ఎక్కువగా తినమని చెప్తున్నారు కదా. కొంచెం దూరగా వేగాలి. ఇవి వేగినాయి కదండి. ఇప్పుడు ఇందులో ఖర్జూరం కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు వేగనిద్దామండి. ఎందుకంటే ఖర్జూరం కొంచెం మెత్తబెడితే మనకి లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పిక్కలు తీసేసి పెట్టేసుకున్న ఖర్జూరం ఉండేది, ఇది కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు మనం కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. వేసుకొని ఒకసారి మగ్గనిద్దాం, బాగా కలుపుతాం. ఇది రెడీ అయిపోయిందండి, మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారాక లడ్డు చుట్టడం చూపిస్తాను మీకు. స్టవ్ ఆఫ్ చేసి అంతా కలిపేసానండి. మొత్తం అంతా కూడా ఈ మొత్తం అంతా ఖర్జూరం అన్నీ కూడా మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఇందులోనే హనీ కూడా వేసుకుందాం, అంటే లడ్డు ఈజీగా చుట్టడానికి వస్తుందండి. స్వీట్ కూడా ఇందులో ఏమీ వేయలేదు కదా మనం, అందుకని హనీ వేస్తున్నాం. మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు కొంచెం నెయ్యి రాసుకొని చేతికి లడ్డు చుట్టుకుందామండి. ఇలా నెయ్యి రాసుకొని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డు చుట్టుకోవడం. నెయ్యి రాసుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా లడ్డు ఈజీగా వస్తుందండి. మొత్తం మీకు ఏ సైజు కావాలంటే సైజు చుట్టుకోండి.
మ్యాక్సిమం ఈ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా లడ్డు చుట్టుకొని ఇలా కప్ మౌల్డ్స్ ఉంటాయండి, ఇందులో ఇలా స్టోర్ చేసుకోండి. అయితే చుట్టడం అయిపోయింది. ఇప్పుడు మీకు సర్వ్ చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఓకే అండి, ఫైనల్గా అయితే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయిందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, డ్రై ఫ్రూట్స్, హనీ, నెయ్యి అన్నీ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా ఈజీ అండి. అన్నీ కూడా మనకి నెయ్యి అది ఎలాగ ఇంట్లో ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ ఏవో కొనుక్కు తెచ్చుకుంటే మీకు చేసుకోవడం ఈజీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీక్గా ఉన్న పిల్లలకి అది కూడా పెట్టచ్చు. అందరూ కూడా డైలీ ఒక లడ్డు తినచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. తప్పకుండా నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓకే అండి, బాయ్.